పిల్లలకే దేవుడు తన యొక్క కృపను అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆ బిడ్డ బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి రావడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అందుకని బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, మరి మొదట పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివితే, పిల్లలారా మీరు పెద్దల ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి, లోబడి ఉండాలి, ఏమండి వారిని గౌరవించాలి అనే విషయాలు అమ్మాయి ఇక్కడ ఉంటే నేర్పితే బాగుంటుంది, కానీ అమ్మాయి గారేమో అక్కడ ఉండిపోయింది. కనుక మనం ఈ పిల్లలకి ఇవి నేర్పాలి. ఏమండి ఎదుగుతున్నాం కదా, పెద్దదాన్ని అయినా కదా అని అహంకార మాటలు, గర్వం మాటలు, ఏమండి ఎదురించే మాటలు మరి సాధారణంగా వస్తూ ఉంటుంటాయి. కనుక వారికి దీన మనసు అనే కలిగి, ఏమండి రక్షణ అనే వస్త్రాలు వారు ధరించి వారు దేవుని కొరకు ఎదిగే పిల్లలుగా, మరి బైబిల్లో రాయబడింది, మా కుమార్తెలు మూల కమ్మీల వలె ఉన్నారని, మా కుమారులు మరి ఎదిగిన ఒలీవ మొక్కల వలె ఉన్నారని దేవుని వాక్యంలో ఉన్న రీతిగా మనం పెంచాలి. మనం పెంచాలంటే పెద్దలకు పెంచే విధానం రావాలి. పెద్దలకు పెంచే విధానం రావాలంటే పెద్దల ముందు ప్రార్థనలు చేయాలి, గుడికి వెళ్ళాలి, మోకరించాలి, దేవునికి ధ్యానం చేయాలి. తల్లిదండ్రులు చేస్తూ ఉంటేనే వారిని బట్టి పిల్లలు చేస్తూ ఉంటారనమాట. ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది, మీ స్త్రీలారా మరి మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పించాలని రాయబడ్డది. అంగలార్పు విద్య అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని సన్నిధిలో మరి అనుక్షణము ప్రార్థించే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతున్నప్పుడు, వారు అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, మందిరానికి వెళ్తున్నప్పుడు వారు మరి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలిగి ఉంటారు. ఈ రోజుల్లో ఇది చాలా కొదువైంది. సెల్ ఫోన్లకు, టీవీలకు, ఏమంటే సినిమాలకు, లోక సంబంధమైన వాటికి అడిక్ట్ అయిపోయి ఒక ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. పిల్లలు కూడా చదువుల్లో రాణింపు కలగట్లేదు, ఆటల్లో రాణించట్లేదు, భక్తిలో రాణించట్లేదు. కారణం ఏంటంటే కరోనా అని చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే చదువు రావట్లేదని చెప్తా ఉన్నారు. మరి దీనికి ముఖ్యంగా మూలాధారణం ఏంటంటే తల్లిదండ్రులుగా ముందర భక్తి కలిగి ఉండాలి. భక్తిలోనే జ్ఞానం ఉంది, భక్తిలోనే విద్య ఉంది, భక్తిలోనే సర్వస్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు విద్య లేని పామరులను ఎంతో గొప్పగా భూలోకమును తలకిందులు చేయవారిగా చేశాడు. మహోన్నతుని విద్య నేర్పించాడు. దేవునికి ఎలాగా ఆరాధన చేయాలో, అద్భుతాలు చేయాలో నేర్పించారు. కనుక ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను అదే చెప్తా ఉన్నాను, మీరందరూ గుడికి వెళ్ళాలి, దేవుని నమ్ముకోవాలి, మందిరానికి వెళ్ళాలి, బైబిల్ వాక్యాన్ని చదవాలి. చాలా దుర్దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. రోగాలు పెరిగిపోయినాయి, పాపాలు పెరిగిపోయినాయి, లోకమంతటా వినాశనానికి దారి తీస్తున్న ఈ కాలంలో ఉంటుండగా మన పిల్లలు ఎదగటం మంచిదే, కానీ వాళ్ళ